బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలివంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరి I'll nap. How is my attire? Nice. Light green. Plant. We have it in our home. We make chutney. Really? We eat with dosa or rice, Really? anything. In Telugu we call it nalleru kada. హలో గాయ్స్, శ్రీలంక ట్రిప్ పార్ట్ 1 మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో శ్రీలంక ట్రిప్ పార్ట్ 2. సో మేము ఇవాళ సిగిరియా టు నువేరాలియా వెళ్ళబోతున్నాం. సో దారిలో మేము ఏమేం కవర్ చేసామో అన్నీ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి డంబుల్లాలో ఉన్న బుద్ధా టెంపుల్ విచ్ ఇస్ నోన్ యాజ్ గోల్డెన్ టెంపుల్. సో మేము జస్ట్ అలాగా ఆగి జస్ట్ చూసి దండం పెట్టినైతే వచ్చేసాం. సో బాగుంది కదా. సో గోల్డెన్ టెంపుల్ అయితే అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అదొక ఆలూ పఫ్ అండ్ పరోటా దాల్ అండ్ ఏదో కర్రీస్ అయితే చెప్పాం. అండ్ ఇక్కడ మీకు టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను శ్రీలంకలో చిన్న చిన్న రెస్టారెంట్స్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ మీరు ప్రైజెస్ అయితే ముందరే ఎంక్వైరీ చేసుకోవాలి. సో ఎక్కడ కూడా మెన్యూ మీద ప్రైసెస్ ఉండవు. అండ్ ఇక్కడ లోకల్స్ అండ్ రెసిడెంట్స్కి వేరే ప్రైస్ అండ్ టూరిస్ట్స్కి వేరే ప్రైస్ చెప్తున్నారు వీళ్ళు. సో డెఫినెట్లీ ముందరే కనుక్కొని మీరు చెప్పండి, మీరు అప్పుడైతే ప్రొసీడ్ అవ్వాలి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది. ఎస్పెషల్లీ జ్యూస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇది స్పైసెస్ గార్డెన్. సో ఇది ఒక గార్డెన్లో స్పైసెస్ అన్నీ కూడా పెంచుతున్నారు అనమాట. సో స్పైసెస్ గార్డెన్లో అయితే వచ్చేసాం మనం. So we call the name of the oil Nidra oil. Nidra oil for sleeping. Yeah, Nidra oil. So this is what Hirasa. We call this Hirasa, and then it belongs to cactus family. Also we call it Sanjeevani plant. We have it in our home. We make chutney. Really? We eat with dosa or rice, Really? anything. In Telugu we call it nalleru kada. Nalleru kada. Oh, good to know that. First time hearing that we can also use it for She will work here. Any job, tell. No problem. You are most welcome. So there is, సో స్పైస్ గార్డెన్ అయితే అయిపోయిన తర్వాత జెమ్ మ్యూజియం కని అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ శ్రీలంకలో జెమ్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఇవన్నీ కూడా బేసిక్గా ఏంటంటే ఫ్రీ యాక్టివిటీసే. సో వెళ్ళే దారిలో ఉన్నాయి కాబట్టి మా గైడ్ మాకు సజెస్ట్ చేశాడు జస్ట్ చూసి వచ్చేయండి అని. సో వాళ్ళు మనల్ని కొనడానికి కూడా కన్విన్స్ చేస్తారు, బట్ ఇట్స్ అప్ టు యూ. సో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మేమైతే ఏం కొనలేదు, జస్ట్ అలా చూసి వచ్చేసామంతే. సో స్పైస్ గార్డెన్లో కూడా అండ్ జెమ్ మ్యూజియంలో కూడా జస్ట్ మీరు అలా ఆగి చూసి అయితే వచ్చేయచ్చు. బాగానే ఉంది అంతా కూడా. సో నెక్స్ట్ అయితే మనం ఇంకా నువేరాలియా స్టార్ట్ అయిపోదాం. సో ఇది అయితే క్యాండీలో అయిపోయిన తర్వాత మేము నువేరాలియాకి అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ అండ్ మంచి సీనిక్ డ్రైవ్తో అయితే చాలా నచ్చింది. సో నెక్స్ట్ అయితే మనం వెళ్ళబోతున్నాం టీ ఫ్యాక్టరీకి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం హై ఆల్టిట్యూడ్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ టీ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక టీ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మొత్తం ఏం జరిగిందో చూసేద్దాం. Now we are at an altitude 1285 meters from the sea level and high up in the mountain range. And our factory was established way back in 1921 during British colonial period by British. Our plantation 200 acres. In the plantation 150 tea flowers for people use. And in Sri Lanka we produce 3 kinds of tea: green tea, black tea, white tea.
సో టీ ఫ్యాక్టరీ టూర్ అయిపోయాక మాకు ఫ్రీగా టీ అయితే ఇచ్చారు వాళ్ళ టేస్టింగ్ కోసం. టీ అయితే నిజంగా చాలా బాగుంది. సో మేము లంచ్ కూడా ఇక్కడే చేసాం. ఇక్కడ బుఫే ఉంటుంది, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. సో టీ టేస్టింగ్ లంచ్ అయిపోయాక మేము టీ ప్లక్కింగ్కి వెళ్తున్నాం అనమాట. సో వాళ్ళు ఇలాగా మమ్మల్ని రెడీ చేసి టీ ప్లక్కింగ్ అని పంపుతారు. ఇప్పుడు మేము నువారా ఎలియా అయితే వచ్చేసాం. ఇక్కడ తప్పకుండా విజిట్ చేయాల్సింది ఏంటంటే గ్రిగరీ లేక్. చాలా బాగుంటుంది నిజంగా. ఇది చార్జబుల్, ఎంట్రన్స్ కూడా ఉంటుంది అండ్ బోటింగ్కి సెపరేట్గా ఉంటుంది. వన్స్ బోట్ ఎక్కి మధ్యలోకి వెళ్ళాక వ్యూస్ అయితే నిజంగా చాలా బాగుంటాయి. ఇదైతే నేను డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. మీరు నువారా ఎలియా వెళ్తే గ్రిగరీ లేక్ అండ్ బోటింగ్ అస్సలు మిస్ అవ్వద్దు. మధ్యలో బ్రిడ్జ్ వచ్చి ఆ వ్యూస్ అన్నీ నిజంగా బాగుంటాయి. बॉल चाहिए इसको, दे सकते हैं? जाओ, बॉल दे सकते हैं? वो बॉल Can we give the ball to him? वो बॉल अंदर हो गया. Pass it. हाँ? Can we go there? No, engine. Engine problem. Yeah. Okay. నువారా ఎలియాలో మా లాస్ట్ స్టాప్ వచ్చేసి సీతా అమ్మన్ కోవెల్. ఇదైతే కౌశిక్కి విష్ లిస్ట్లో టాప్ అనమాట. నువారా ఎలియా వస్తే ఇది గ్యారంటీ వెళ్ళాలి అని చాలా అన్నాడు. సో ఫైనల్లీ మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం. ఈ ప్లేస్ ఏంటంటే రావణాసుడు సీతాదేవిని బంధించి ఇక్కడే ఉంచాడు అని చెప్తారు. సో ఇక్కడే సీతాదేవి హనుమంతుడిని కలుసుకుంది అని కూడా చెప్తారు. ఇక్కడ ఒకటి ఉంది అనమాట, ఫుట్ ప్రింట్ లాగా. అదే హనుమాన్ ఫుట్ ప్రింట్ అని కూడా అంటారు అక్కడ. బట్ ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా సూతింగ్గా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ఇట్. కడలిలో చచ్చి కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట సీతా అమ్మన్ కోవెల్ అయిపోయాక మేము రూమ్కి వెళ్ళిపోతుంటే మధ్యలో మాకు స్ట్రాబెర్రీ ఫార్మింగ్ కనిపించింది అనమాట. సో ఇది కూడా ఇంకా చూసేద్దాం కదా అని మేము లోపలికి వచ్చాం. ఇది స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక క్లోజ్డ్ ప్లేస్లో స్ట్రాబెర్రీ ఒక లేన్ ఉంది, అదే ఫార్మింగ్ అన్నారు. అదంతా అలాగేమీ లేదు, ఇది స్కిప్ చేయొచ్చు, మీరు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ ఏమీ ఉండదు. బట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ వస్తే ఇక్కడికి వీళ్ళు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ట్రై చేయండి, అది నిజంగా చాలా బాగుంది. సో అది గాయస్ మా డే 2 ఇన్ శ్రీలంక. హోప్ యూ గాయస్ లైక్డ్ అవర్ వీడియో. మేము స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తినేసాక మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం, చెక్ ఇన్ చేసేసాం. ఆ రూమ్ వ్యూ అదంతా కూడా మేము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. బట్ వీఆర్ ఎగ్జైటెడ్ ఫర్ డే 3 ఇన్ శ్రీలంక. మేము ఎందుకు డే 3 కోసం అంత ఎగ్జైటెడ్గా ఉన్నామో మీకు పార్ట్ 3లో చూడబోతున్నారు. మీకు కూడా అది నిజంగా చాలా 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 నచ్చుతుంది. సో అంటిల్ దెన్ బాయ్.
Thank you.